బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. మలేషియాలో జైలు పాలైన తెలంగాణ వ్యక్తులను విడుదల చేయించారు. ఆయన మేలును ఎన్నటికీ మర్చిపోమంటూ బాధితులు కన్నింటి పర్యాంతమయ్యారు. విడుదల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన ఖానాపూర్ బీఆర్ఎస్ నేత భూక్యా జాన్సన్ నాయక్ తో కలిసి నందినగర్లోని నివాసంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు కేటీఆర్ ను కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కండెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురచాల శంకర్, రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మున్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందరల్ ఉపాధి నిమిత్తం గతేడాది మలేషియాకు వెళ్లారు. ఈ క్రమంలో వారు అక్కడ అనుకోకుండా ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. తమ వారిని ఎలాగైనా సరే జైలు నుంచి విడిపించుకుని రావాలని నిర్ణయించుకున్నారు. సాయం కోసం ఎదురు చూడసాగారు. వీరంతా అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయ్యారని తెలుసుకున్న జాన్సన్ వారిని విడిపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారి విడుదల కోసం జాన్సన్ తన సొంత నిధులతో స్థానిక న్యాయవాదులను నియమించి న్యాయపరమైన ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూశారు. మే 12న మరోసారి మలేషియాకు వెళ్లి అక్కడి కోర్టు వారికి విధించిన జరిమానా చెల్లించారు. ఆ తరువాత వారిని స్వదేశానికి తీసుకువచ్చారు. తాజాగా వీరంతా కేటీఆర్ ను కలిశారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్ ని కలిసిన బాధితులు వారి కుటుంబ సభ్యులు కేటీఆర్ చేసిన సాయాన్ని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. తమకు ఇంత సాయం చేసిన కేటీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. వారిని ఓదార్చిన కేటీఆర్ తాను వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.